తెలంగాణలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు గాలి కొద్దినట్లుగా ఉల్లంఘిస్తున్నట్లు కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆకస్మిక తనిఖీల్లో స్పష్టమైంది. తనిఖీల్లో పాల్గొన్న వీసీ నందకుమార్ రెడ్డి, డిఎంఈ నరేంద్ర కుమార్ నేతృత్వంలోని బృందం 8 మెడికల్ కాలేజీలను పరిశీలించింది. ఇక వైద్యశాల, రాజరాజేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహేశ్వరి కాలేజీలు, బోధనా ఆసుపత్రులలో రోగులు లేరు. వార్డులు ఖాళీగా ఉండగా స్టాఫ్, నర్సులు, డాక్టర్లు అసలు కనపడట్లేదు. అధునాతన పరికరాలు ఉన్నా నిర్వహించేందుకు సిబ్బంది లేరు. తనిఖీలకు కేవలం అరగంట ముందు మాత్రమే సమాచారం ఇవ్వడంతో అక్రమాలపై కొంతవరకు బలపడింది. ఇక ఈ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి 48 గంటల్లోగా అధికారులు వివరణ కోరారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు. 4.5 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కళాశాల ఏడాదికి 6 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తుంది. ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు నెలకు 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాల్సిన నిబంధన ఉన్న కాలేజీలు అందివ్వడం లేదు. స్టైఫండ్ అడిగినందుకు చల్మెడ మెడికల్ కాలేజీ 60 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారాలు విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం ముందుగానే తనిఖీల సమాచారం ఇవ్వడంతో ఎప్పటికప్పుడు కాలేజీలు అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసి అంతా నవ్వంగా ఉన్నట్టు చూపించేవారు. ఈసారి మాత్రం వర్సిటీ వైఖరి మారింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు చేయడంతో కళాశాలల అసలు స్థితి బయటపడింది. ఇప్పటికే 8 కళాశాలల్లో తనిఖీలు పూర్తయ్యాయి. పలు కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి విస్తృత నివేదికను ఎంఎన్ఎస్సి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఇకపై తనిఖీలు ఏడాదికి ఒకసారి కాకుండా తరచూ చేయాలని వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి నిర్ణయించారు. నిబంధనలు పాటించని కాలేజీలపై తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది విద్యార్థుల హక్కులను కాపాడేందుకు అధికార యంత్రాంగం జాగృతమవుతున్న సంకేతంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవస్థ మాత్రం పూర్తిగా అధ్వానంగా మారిందని చెప్పవచ్చు. దేవుడు మనుషులో కనిపిస్తాడో లేడో గానీ డాక్టర్ అయితే ఖచ్చితంగా కనిపించే దేవుడు అంటూ ఖచ్చితంగా ప్రజలు, రోగులైతే ఎవరు ఉంటారో వారు మొక్కడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల దందా ఒక విస్తుపోయే నిజాలైతే బయటపడుతున్నాయి. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ ఆధ్వర్యంలో పలు మెడికల్ కళాశాలను అయితే తనిఖీ చేశారు. ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పూర్తిగా అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకుండా పూర్తిగా అధ్వానంగా ఉండడంతో పూర్తిగా ఆ యొక్క కళాశాలలకైతే నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా దానికి వివరణ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని అయితే నందకుమార్ అయితే ఆ యొక్క కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మనం చూసినట్లయితే ఈ యొక్క మెడికల్ కళాశాలలో పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క మెడికల్ కళాశాలల దంద మీద సిబిఐ అయితే ఎంక్వైరీ చేసింది. సుమారు 36 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ నందకుమార్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కళాశాలను తనిఖీ చేస్తున్నారు. ఆ యొక్క కళాశాలలకు సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్లో రోగులున్నా డాక్టర్లు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఉన్నా తాత్కాలికంగా వారు రోగులనే తీసుకొచ్చుకుంటారు. ఇలాంటి ఈ యొక్క కళాశాలల అంటే విద్యార్థులు చదువుకునే యొక్క కళాశాలల వారి ఎలాంటి సదుపాయాలు కల్పించారు. ఇలా ఈ యొక్క మెడికల్ చదువుకునే విద్యార్థులకు ఇలాంటి అసౌకర్యాల మధ్య వీరిని చదివించడం అయితే కొంత చాలా అంటే రోగులకు ఎలాంటి వారికి ప్రాణాలను రక్షించేందుకు, ఎలాంటి వైద్యం అందించేందుకైతే ఈ యొక్క డాక్టర్ ఎలాంటి వృత్తి విద్యను నేర్చుకునేందుకైతే కొంత ఆటంకంగా మారింది. ఖచ్చితంగా ఈ యొక్క సుమారు 8 కాలేజీల మీదనైతే ఖచ్చితంగా ఈ యొక్క కేసులు నమోదు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి మెడికల్ కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని అయితే నోటీసులు జారీ చేశారు. అక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా అంటే సుమారు
60 మంది విద్యార్థులకు స్టైపెండ్ 25,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు వారికి చెల్లించకుండా వారు ఒకవేళ ఆ స్టైపెండ్ కనుక అడిగితే వారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కళాశాలల మీద ఎన్ఎంసి తనిఖీలు నిర్వహిస్తుంది. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే యొక్క తనిఖీల్లో ఇప్పుడు ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించేందుకైతే సిద్ధంగా ఉంది. ఆ యొక్క తనిఖీల్లో ఎలాంటి లోటుపాట్లు బయటపడ ఖచ్చితంగా ఆ యొక్క మెడికల్ కళాశాలల మీద చర్యలు తీసుకునేందుకైతే వెనుకాడడం లేదు. ఈ చెల్మడ కళాశాల వైద్య కళాశాలలో చూసుకున్నట్లయితే అక్కడ విద్యార్థులు స్టైపెండ్ అడగడంతో వారిని పెద్ద మొత్తంలో సస్పెండ్ చేశారు. సుమారు అంటే ఈ యొక్క అధిక ఫీజులు కూడా ఆ మెయింటెనెన్స్ కింద ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే సుమారు 6 కోట్ల నుండి 12 కోట్ల వరకు అక్రమార్కంగా ఈ సంపాదన అయితే వాళ్ళు మెడికల్ కళాశాల యాజమాన్యాలు అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కళాశాలల పైన చర్యలు తీసుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఎంసి అదే విధంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన విచారణ అయితే చేపట్టేందుకు అయితే సిద్ధంగా ఉన్నాయైతే నందకుమార్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు జలాలకు చీర సారె సమర్పించి జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాడు జగన్ పట్టిసీమను వట్టిసీమ అని ఎద్దేవా చేశారని మంత్రి గుర్తు చేశారు. కానీ 1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 2014-2019 మధ్య గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి రాష్ట్రానికి 50,000 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలం, ధవళేశ్వరం వంటి ప్రాజెక్టుల మరమ్మతుల కోసం 350 కోట్లు కేటాయించారని, శ్రీశైలం గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశామని నిమ్మల రామనాయుడు వివరించారు. మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం. అటువంటి దేశంలో మనలో సగమైనటువంటి మహిళలను కించపరిచేటువంటి విధంగా అటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లిని, చిన్నాన్న చెల్లిని, సొంత తల్లిని ఏ రకంగా అయితే కించపరిచినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకునే మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చాలా జుగుప్పాకారంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ యొక్క లిఫ్ట్లకు కానీ, లాకులకు కానీ, డోర్స్ కానీ, షట్టర్స్ కానీ, రిపేర్లు, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో లేదు. ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం తుడిసిపెట్టుకుపోయి 22 గ్రామాల్లో ఆ రోజు ముంపు గురై దగ్గర 42 మంది చనిపోయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.